కర్మ అనేది ఎంత బలంగా ఉంటుందో చూడండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిదిరి అప్పలరాజు కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు. సో వాళ్ళకు 151 బలం ఉంది. జగన్ సీఎంగా ఉన్నాడు. వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు గారిని చాలా దారుణంగా అవమానించారు. ఎంత దారుణంగా అంటే అప్పలరాజు అయితే చంద్రబాబు గారికి మెంటల్ పిచ్చాసుపత్రికి చేయించాలి, ఆయనకి ఏదో తేడా వచ్చింది, మెంటల్గా ఆయన హెల్త్ కండిషన్ తేడా వచ్చింది కాబట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఆయన్ని చేర్చాలి, వెంటనే స్పీకర్గా ఉన్నటువంటి స్పీకర్ గారే చొరవ తీసుకుని ఆయన్ని హాస్పిటల్లో చేర్చాలని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడితే అప్పుడు ఖండించాల్సినటువంటి స్పీకర్, ఎందుకంటే అసెంబ్లీలో అలాంటి మాటలను ఖచ్చితంగా ఖండించాలి, అదేమి బయట పొలిటికల్గా చేసుకునే విమర్శలు కాదు, ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. సో ఆయన ఖండించకపోగా తమ్మినేని సీతారాం నవ్వాడు. పైగా ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా తమ్మినేని సీతారాం ఎక్కడా చెప్పలేదు. సో ఈరోజు ఏమైంది, తన కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కేసులో తన కొడుకును కాపాడే ప్రయత్నంలో ఆ యాక్సిడెంట్ జరిగిన దానయ్య అనే వ్యక్తిని వదిలేయటమే కాకుండా ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసినందుకు గాను, అలాగే సాక్ష్యాధారాలు తారుమారు చేసి తన కొడుకు ప్లేస్లో ఇంకొక వ్యక్తిని పెట్టినందుకు గాను, పోలీసులు తప్పుదోవ పట్టించినందుకు గాను ఇప్పుడు తాను కూడా నిందితుడిగా మారారు. సిదిరి అప్పలరాజు నిందితుడిగా మారితే ఈరోజు కోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి. సో కర్మ చూసారా ఎంత వేగంగా వచ్చిందో. ఇక తమ్మినేని సీతారాం వంతు. తమ్మినేని సీతారాం కూడా స్పీకర్ కుర్చీలో కూర్చున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి, హుందాగా వ్యవహరించాలి. కానీ స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం హద్దు మీరి ప్రవర్తించడమే కాకుండా చంద్రబాబు గారి మీద అవహేళన చేస్తున్న వారిని కంట్రోల్ కూడా చేయలే. ఆ రోజు ఒకసారి ఏదో ఒక ఇష్యూకు సంబంధించి అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పట్టుబడితే దానికి తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యి, ఏం బెదిరిస్తున్నావా, ఏలు పెట్టి నన్ను బెదిరిస్తున్నారా, మీరు బెదిరిస్తే నేను బెదిరిపోవాలా, మీ ఉడత ఊపులకు పిల్లి శాపనార్థాలకు భయపడేవాడు లేడెక్కడ, కూర్చో ఇక చాలు, చాలామంది నీ టైం అయిపోయింది కూర్చో అని ఎగతాళిగా. ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు అది. స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి హుందాగా వ్యవహరించాలి, సభని ఒక పద్ధతిలో నడపాలి, ఎవరు తప్పు చేసినా దాన్ని ఖండించాలి అని చంద్రబాబు గారిని ఏలు చూపించి తమ్మినేని సీతారాం బెదిరించాడు. ఏం చూపులతో భయపెట్టాలనుకుంటున్నావా, ఎవరిని భయపెట్టాలనుకుంటున్నావా అని చెప్పి ఒక రకమైనటువంటి పెద్ద పెద్ద అరుపులతో అప్పుడు చంద్రబాబు గారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అది ఒక ఎత్తు అయితే తరువాత కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేదా సిదిరి అప్పలరాజు లాంటి వాళ్ళు కావచ్చు, చంద్రబాబు గారిని అనకూడని అనేక మాటలు అంటుంటే, నిండు సభలో భువనేశ్వరి గారిని అవమానిస్తుంటే సభా అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం దాన్ని అడ్డుకోవాల్సింది పోయి ఆ రోజు నవ్వుతూ కూర్చున్నాడు. చంద్రబాబు గారు కంటతడి పెట్టుకుని సవాల్ చేసి సభ నుంచి బయటికి వెళ్ళిపోతే నవ్వుతూ కూర్చున్నాడు తప్ప ఖండించలేదు. ఈరోజు అధికార పార్టీ సభ్యులు మాట్లాడింది తప్పు, ఒక అపోజిషన్ లీడర్ గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి శాసనసభలో మాట్లాడటం తప్పు అని ఖండించాల్సింది పోయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు నవ్వుతూ కూర్చుంటే ఏమైంది, ఈరోజు కర్మ ఏమైంది, కుటుంబంతో సహా తెల్లవారుజామున పెట్టి బేడ అన్నీ వదిలేసి కుటుంబంతో సహా ఒక ప్రైవేటు వాహనంలో పారిపోవాల్సినటువంటి గతి పట్టింది. ఎవరికి పట్టింది? తమ్మినేని సీతారాంకి. మరి ఎలాంటి బ్రతుకు బతికిన వాళ్ళు ఈరోజు ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఇటు సిదిరి అప్పలరాజు పరారీలోనే ఉన్నాడు, ఇటు తమ్మినేని సీతారాం ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి ఏ గతి పట్టిందో చూసారా? ఆ రోజు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ఆ రోజు ఎంత పెద్ద పెద్ద సూక్తులు చెప్పారు. అంటే ఆ రోజు మీరు మంత్రులుగా ఉన్నారు, స్పీకర్లుగా ఉన్నారు కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అదే శాశ్వతం అనుకుని మీరు సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తిస్తే చంద్రబాబు నాయుడు గారు వదిలేయచ్చు, లోకేష్ వదిలేయచ్చు, కానీ కర్మ అనేది వదిలిపెట్టదు. చూసారా ఎంత బలంగా తగిలిందో కర్మ. వీళ్ళిద్దరికి ఎంత బలంగా తగిలిందంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇద్దరు కుటుంబాలను వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి, పోలీసులకు ఎక్కడ దొరికితే అరెస్ట్ చేస్తారని ఒక భయంతో పారిపోవాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళ మంత్రులు, వీళ్ళ స్పీకర్లు. సిదిరి అప్పలరాజు చేసిన పని ఎంత తప్పు, తన కొడుకుకి దెబ్బలు తగిలిన తన కొడుకుని కారులో ఎక్కించుకుని వెళ్ళి ఆ గొర్రెల కాపరి పడిపోయినటువంటి గొర్రెల కాపరి దానయ్యను వదిలేసి వెళ్ళిపోయాడు. నిజంగా దానయ్యన గన తన కారులోనే తన కొడుకుతో పాటు ఎక్కించుకెళ్ళి ఉంటే హాస్పిటల్కి దానయ్య బతికేవాడు, ఈరోజు కుటుంబం రోడ్డున పడేది కాదు. కానీ ఎక్కడ దానయ్యను ఎక్కించుకెళ్తే తన కొడుకే యాక్సిడెంట్ చేశారని తెలిసిపోతుందో, ఇది న్యూసెన్స్ అవుతుందో నాకు భయంతో తన కొడుకును కాపాడుకుంటే చాలు, దానయ్య ఎలా పోతే నాకెందుకని చెప్పి రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు. తన కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ తన కొడుకు మీదకి కేసు రాకుండా వేరొక అమాయకుడిని తీసుకొచ్చి, తన ఫ్రెండ్ని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించి నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించడం. సీసీటీవీ ఫుటేజ్ తీస్తే కానీ ఇది రాలా. ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత ఈ కేసు బయటికి రాకుండా ఇష్యూ అవ్వకుండా చేయడం కోసం ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు ₹1,00,000 ఇస్తానని చెప్పి ఎవరైతే దానయ్య భార్య ఉందో మా ఇంట్లో పనికి పంపమన్నాడంట. మరి ఎంత పెద్ద తప్పది.
నీ వల్ల ఆ కుటుంబం నడి రోడ్డున పడితే నువ్వు ఆ పిల్లల బాధ్యత నేను తీసుకుంటానో లేదా ఆ కుటుంబం బాధ్యత నేను తీసుకుంటానో ఒక పెద్ద దిక్కుగా హామీ ఇవ్వాల్సింది పోయి నువ్వేమన్నావు, నువ్వు 1,00,000 పడేస్తాను ఆ దానయ్య భార్యను నా ఇంట్లో పనికి పంపమన్నావా? స్వయంగా దానయ్య తల్లి చెప్పింది ఆ మాట. నా కోడలను పంపమన్నాడు పనికి వాళ్ళ ఇంట్లో. కానీ వాళ్ళు దొరలు కాబట్టి ఏదైనా మాట్లాడతారు నా కోడలను పంపమనని. మరి ఎంత తప్పది. ఇకపోతే సీతారాం పరిస్థితి ఏంటి? ఒక బ్రతికున్న వ్యక్తిని చంపేసి ఆ వ్యక్తి మీద ఒక ఫోర్జరీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి అసలు ఎక్కడో ఉన్నటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఆ చనిపోయిన వ్యక్తికి కూతురుగా సృష్టించి దాదాపు 4 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారంటే ఇయా మీ విలువలు, ఇయా మీ విశ్వసనీయతలు? మీరా రాజకీయాల్లో ప్రజలను ఉద్ధరించేది? మీరా ప్రజలకు 10 మందికి మాటలు చెప్పేది? ఆ రోజు నిండు అసెంబ్లీలో ఎంతెంత ఎగిరిపడ్డారు. ఈరోజు ఎగరండి, ఈరోజు రండి. కనీసం మీడియాకి మొహం తమ్మినేని సీతారాం కానీ సిదిరి అప్పలరాజు కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి మీడియాకి మొహం చూపించలేకపోయారు. పారిపోయారు, కుటుంబాలతో సహా పారిపోయారు మీడియాకి మొహం చూపించలేక. అంటే అధికారం ఉంది, నేను అదే చెప్పేది. ఎవరైనా కావచ్చు, ఇప్పుడు కూటమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేనేమంటా అంటే అధికారం ఉంది కదా అని తల నెత్తికెక్కి మనం ప్రవర్తిస్తే మనం అందరూ మర్చిపోయినా కర్మ అనేది మాత్రం వదిలిపెట్టదు. ఆ రోజు చేసినటువంటి పాపాలే ఈ రోజు వీళ్ళకి శాపాలుగా మారాయి. రాష్ట్రంలో ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, ఎవరికీ లేని కర్మ ఏళెందుకు? అందరూ చాలామంది మీద కేసులు ఉన్నాయి, కాదని నేను అంట్లా. కానీ కుటుంబాలను సహా వదిలేసి పోలీసులకు దొరకకుండా పారిపోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికి వచ్చింది ఈరోజు? ఎందుకు వచ్చింది ఈరోజు? వీళ్ళిద్దరూ కూడా కుటుంబాలను వదిలేసి పారిపోయి కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ అప్పలరాజు ఏమో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వెళ్తే సీతారాం మాతకి క్వాట్ పిటిషన్ వేశాడు, అసలు ఈ తప్పుడు కేసు కొట్టేయండి అని చెప్పి. రెండిట్లోని వీళ్ళకి ఊరట రాల. సీతారాం కేసులో అయితే మేము రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది, సో దొరికితే అరెస్టే. ఇక అప్పలరాజు విషయంలో కేసు వాయిదా ఉంది, 28కి 29కి ఎంతకో మొత్తానికి వేసినట్టున్నారు వాయిదా. ఇంకో 2-3 రోజుల్లో కేసు అది వాయిదా రావచ్చు. సో అప్పుడేం తేలుతుంది అనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. అంటే కర్మ అనేది ఎంత బలంగా తగిలింది అనటానికి ఇదొక ఉదాహరణ. అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలే ఈరోజు శాపాలుగా మారాయి. మీరే కాదు, మీ కుటుంబాలు కూడా ఈరోజు సఫర్ అవుతున్నాయి కదా. మీరు వాస్తవానికి మీ కుటుంబాలకి సంబంధం ఉండకపోవచ్చు ఆ రోజు మీరు చేసిన పనులకి, కానీ ఈరోజు మీ కుటుంబాలు కూడా మీతో సఫర్ అవుతున్నాయి కదా. ఆ రోజు సిదిరి అప్పలరాజు కొడుకు కావాలని గుద్దాడని ఎవరు అనలా. ఎవరో కావాలని ఒక వ్యక్తిని గుద్దరు, తెలిసి ఎవరు గుద్దరు. సో జరిగింది పొరపాటే. నువ్వు ఒక మాజీ మంత్రిగా ఉన్నావు, ప్రజాప్రతినిధిగా ఉన్నావు, సమాజ సేవ చేసే నాయకుడిగా ఉన్నావు. నువ్వు తక్షణమే చేయాల్సిన పని ఏంటి? నీ కొడుకుతో పాటు దానయ్యను తీసుకెళ్ళాలా, లేదా నువ్వు 108కి ఫోన్ చేసి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి దానయ్యను హాస్పిటల్కి పంపే ప్రయత్నం చేయాలి. నీ కొడుకు చేసింది తప్పు కాబట్టి స్వయంగా నువ్వే తీసుకెళ్ళి పోలీసులకు సరెండర్ చేసి ఇలా అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వు. ఏం ఉరిశిక్ష వేయరు కదా, నీ కొడుకేం ఉరిశిక్ష వేయరు కదా, నీకు తెలుసు కదా, అది బెయిల్బుల్ అని నీకు తెలుసు కదా. సో నువ్వే స్టేషన్కి తీసుకెళ్ళిపోయి నీ కొడుకుని అప్పచెప్పి ఇలా జరిగిందని చెప్పి నువ్వు లీగల్గా నీ కొడుకుని బయటకు తెచ్చుకుంటే నీకు హుందా ఉండేది, నీకు గౌరవం ఉండేది. ఆ రోజు చంద్రబాబు గారిని మెంటల్ హాస్పిటల్కి పంపాలంటావా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి. ఈరోజు ఎవరిని పంపాలి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి? ఈరోజు ఎవరిని పంపాలి? పారిపోయిన సిదిరి అప్పలరాజుని పంపాలా, చంద్రబాబు గారిని పంపాలి? ఎవరిని పంపాలి? కర్మ ఏమైంది? గిర్రం తిరిగి వచ్చింది, కొద్ది గ్యాప్ తీసుకుంది అంతే, 2-3 ఏళ్ళు గ్యాప్ అంతే. కర్మ వదిలిపెట్టిందంటే వదిలిపెట్టదు. కాబట్టి అధికారంలో ఉన్నాం కదా అని ఎప్పుడైనా విర్రవీగితే, ఇప్పుడు ఇదే కాదు వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైంది? ఆ రోజు భువనేశ్వర్ గారిని అవమానించడం ఏమైంది? 5-6 నెలలు జైల్లో ఉండొచ్చి ఈరోజు మొహం చూపించాలంటే భయపడే పరిస్థితి. నియోజకవర్గంలో మొహం కచ్చిపు అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. మీడియాకి ముఖం చూపించలేనటువంటి పరిస్థితి. రేపొద్దున తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అలాగే కొడాలి నాని ఒకడే బాకీ ఉన్నాడు, తీరద్ది, త్వరలోనే ఆ తేట కూడా తీరద్ది. కొడాలి నాని ఒక్కడే, కాకపోతే ఏంటంటే ఆయన హార్ట్ ఆపరేషన్ ఏదో చేయించుకున్నాడు కదా, సో ఇప్పుడు అరెస్ట్ అయినా ఆ కోవలో బయటకు వచ్చేస్తాడని హోల్డ్ చేస్తున్నారని నా ఉద్దేశం. కానీ కొడాలి నానికి కూడా తీట తీరద్ది, గవర్నమెంట్ మారే లోపు తీరద్ది ఖచ్చితంగా, నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోపు తీరద్ది. కాబట్టి అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా విర్రవీగితే కర్మ అనేది వదిలిపెట్టదు. గతంలో రోజాకు కూడా అదే జరిగింది. నేను అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు గారిని ఎద్దులాగా ఉండి దున్నలాగా ఉండి ఏడవడానికి సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు అని. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు గారు ఏడిస్తే బయటకు వచ్చి ఎగతాళి చేసి ఆ తర్వాత అదే రోజా ఏడిచింది, నన్ను తిట్టారు, మా ఫ్యామిలీని తిట్టారు, మా పిల్లల్ని తిట్టారు అని చెప్పి బోర్న మీడియా ముందు ఏడిచింది. మరి చంద్రబాబు గారు ఏడిచింది కూడా అందుకే కదా, వాళ్ళ సతీమణిని తిడితేనే కదా ఏడిచింది. నువ్వు నీ కూతుళ్ళని అవమానించారు, నా భర్తను తిట్టారని నువ్వు ఏడిస్తే ఆ రోజు తన భార్యను తిట్టారని ఆయన ఏడవడా? నీకే ఫ్యామిలీ ఉందా, ఆయనకి ఫ్యామిలీ లేదా? ఆ రోజు విమర్శించింది గట్టిగా, ఏడాది గడవకుండా నన్ను తిట్టారు, నా పిల్లల్ని తిట్టారని చెప్పి మీడియాల ముందుకెళ్ళి ఏడ్చుకుంటా కూర్చుంది. నా పిల్లల్ని ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? మరి భువనేశ్వర్ గారు ఏం చేసింది? నువ్వు మహిళగా ఉండి ఆ రోజు ఖండించాలి కదా.
తప్పు, మనం మాట్లాడిన తప్పు. మనం చంద్రబాబు గారిని విమర్శించాలి, భువనేశ్వర్ గారిని మనం సభలోకి లాగడం తప్పు, ఒక మహిళను తీసుకురాకూడదు, మనం మాట్లాడిన మాటలు తప్పు అని నువ్వు ఖండించాలి కదా. ఆ రోజు ఖండించలేదు కదా, మరి నీకెవడు అండగా నిలబడతాడు? నీకెవడు నిలబడతాడు అండగా? అందుకే కదా నువ్వు మీడియా ముందుకెళ్ళి ఏడ్చింది. హైదరాబాద్లో ఏడ్చావు, విజయవాడలో ఏడ్చావు, చెన్నైలో ఏడ్చావు, 3 చోట్లకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడితే ఎవడో దేకలా నిన్ను. ఎందుకు దేగుతారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది. నీ నోరు మంచిది కానప్పుడు ఎవడు మాత్రం నీ జోలికి వస్తాడు? ఎవడు మాత్రం నీకు అండగా నిలబడాలనుకుంటాడు? కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అనడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి ఇక నుంచి అయినా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తరువాత జరిగే పరిణామాలు ఎలాగ ఉంటాయి అనడానికి ఇవే ఒక ఉదాహరణ.